మళ్లీ సంచలనంగా పద్మనాభస్వామి ఆలయం సీక్రెట్ గదిపై ఉత్కంఠ ఆయనదే తుది నిర్ణయం. యావత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అనంత పద్మనాభ స్వామి ఆలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆలయ ప్రాంగణంలోని రహస్య గదుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నేలమాళిగను తెరిచే బాధ్యతను ఆలయ తంత్రికే అప్పగించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడైనా నేలమాళిగ తెరుచుకుంటుందా, మిస్టరీ వీడుతుందా లేదా అన్న దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. కేరళ రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం రహస్య గదులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఆలయం కింద ఉన్న 6 నేలమాళిగలు ఉన్నాయి. వీటికి ABCDE మరియు F అని పేర్లు పెట్టారు. వీటిలో 5ంటిని ఇప్పటికే అంటే 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచారు. ఈ F గదులను ఆలయంలో నిర్వహించే నిత్య క్రతువులకు సేవలకు వినియోగించే పాత్రలను భద్రపరచడానికి వాడుతున్నారు. ఇక CD గదుల్లో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక రోజుల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటారు. ఇక మిగిలిన 2ంట్లో అంటే ఏ గదిలో అపారమైన సంపద బయటపడింది. ఈ ఖజానాలో మహావిష్ణువు బంగారు విగ్రహంతో పాటు బంగారు, వజ్రాలు, కెంపులు, విలువైన రత్నాలు ఉన్నాయి. దీంతో ఆ సమయంలో ఈ ఆలయం యావత్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పటికీ అక్కడ ఓ గదిని అంటే ఓ నేలమాళిగను తెరవలేదు. ఈ గదిలో మిగిలిన అన్ని గదుల కంటే ఎక్కువగా నిధులు ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే శతాబ్దాల కాలంగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఆలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ నేలమాళిగకు నాగబంధం ఉన్న కారణంగా దీన్ని తెరవకూడదని రాజా కుటుంబీకులు మొదటి నుంచి వాదిస్తున్నారు. అలా చేయడం విశ్వాసాలకు, సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పుకొస్తున్నారు. ఈ గదిని తెరిస్తే దైవశాపం తగులుతుందని, రాష్ట్రానికి కూడా చెడు జరుగుతుందని, ఏదైనా పెను ప్రమాదం సంభవిస్తుందని నమ్ముతున్నారు. దీనికి తోడు గతంలో ఈ గదిని తెరవాలని ప్రయత్నించిన పిటిషనర్ అకాల మరణం చెందడంతో వారిలో భయాందోళనలు పెరిగిపోయాయి. ఈ కారణంగానే ఈ నేలమాళిగను తెరవాలన్న డిమాండ్స్ ఉన్నప్పటికీ పురాణాలు, మతపరమైన విశ్వాసాలు, చట్టపరమైన కారణాల వలన మూసివేయబడింది. అయితే ఆలయ నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న భక్తుల ఆరోపణల నేపథ్యంలో 2011లో సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దీనిపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ నివేదిక సమర్పించారు. ఇందులో ఆలయ ఆస్తుల నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలంటే గదిని తెరవడం అవసరమని సూచించారు. కాగా 2020లో ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అప్పగించింది. అత్యున్నత న్యాయస్థానం ఇక నేలమాళిగను తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని మాత్రం ఆలయ నిర్వహణ కమిటీకే వదిలేసింది. తాజాగా తిరువనంతపురంలో ఆలయ పాలక మండలి, సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి 6వ గది అంశాన్ని ప్రస్తావించారు. 2020లో సుప్రీం ధర్మాసనం దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిటీలకు వదిలేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈ సమావేశానికి ఆలయ తంత్రి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కమిటీలన్నీ ఈ విషయంపై అంటే నేలమాళిగను తెరవాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయాన్ని తంత్రికే వదిలేశాయి. మరి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేలమాళిగ ఇప్పటికైనా తెరుచుకుంటుందా లేదా, దీనిపై ఆలయ తంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.